నమస్కారం. వెల్కమ్ టు జిప్ టీవీ. నా పేరు మహేశ్వరి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో వరల్డ్ ఫేమస్ హై పెయిడ్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని సందేహాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మహేశ్వరి. గురుగారు ఎలా ఉన్నారండి? గురుగారు ఈ రోజు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాము. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? దాని గురించి కొంచెం వివరించండి గురుగారు. మనకి వారాహి అనే అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు అనమాట. సప్తమాతృకల్లో ఒకళ్ళు ఆమె. అంటే దేవతలంతా కూడా రాక్షసులతో యుద్ధం జరుగుతుంటే మనకి ఈ రాక్షసుల బలం పెరిగిపోయింది. వాళ్ళకు కూడా ఈక్వల్ శక్తులు ఉంటాయి మన దేవతలతో పాటు. అయితే వాళ్ళు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు, వీళ్ళ ధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు. కాబట్టి వీళ్ళతో యుద్ధం చేసేటప్పుడు అక్కడ ఎటువంటి రాక్షసులు ఉన్నారంటే శుంభుడు, నిశుంభుడు, తర్వాత చండు, ముండు, మహిషాసురుడు, రక్తబీజుడు, ఇలాంటి అనేకమైనటువంటి రాక్షసులు ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రక్తబీజుడు అనేటటువంటి వాడికి ఆ యుద్ధంలో ఏదైనా గాయం తగిలి కొంచెం ఒక రక్త బిందువు కింద పడింది అనుకో, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి పుట్టేస్తాడు రక్తబీజుడు. ఎన్ని రక్త బిందువులు పడితే అంతమంది, వందల మంది, వేల మంది రక్తబీజులు పుట్టేస్తారు. సేమ్ పవర్ తో, సేమ్ స్ట్రెంగ్త్ తో. కాబట్టి ఆ ఒరిజినల్ రక్తబీజుడుకున్న శక్తి, స్ట్రెంగ్త్, ప్రోగ్రెస్ అన్ని కలిపి పుడతారు. అంటే ఇదంతా టఫ్ కాబట్టి శివుడు ఏం చేశాడంటే తన శరీరం నుంచి యోగేశ్వరి దేవిని పుట్టిస్తాడు. అలా ఆ వచ్చినటువంటి అమ్మవారే ఈ యొక్క మహాకాళి అనమాట. మహాకాళి, తారా, దశ మహావిద్యలు ఇవన్నీ అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ శివ. ఇప్పుడు ఈ పార్వతీదేవి అవతారాలు కాబట్టి అందులో అత్యంత శక్తివంతమైనటువంటి అవతారం ఈ ప్రత్యంగిరి అమ్మవారు. సప్తమాతృకుల్లో ఒకటి, యోగిని గణాలలో ఒకటి. ఆ తర్వాత కాశీ క్షేత్రం ఉంది కదా, ఆ కాశీ క్షేత్రానికి ఆమె క్షేత్రపాలకురాలన్నమాట. అంటే ఎవరిని కూడా దుష్ట శక్తులను కానీ, పిశాచాలు, చనిపోయిన ఆత్మలు ఉంటాయి, వాటికి పిశాచ జన్మం, బ్రహ్మరాక్షస జన్మం యోనుల్లో పుట్టాలని విధి నిర్ణయించిందనుకో, వాళ్ళు బ్రేక్ చేయడం కోసం కాశీ వచ్చేసి మానవ జన్మ తీసేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తారు. అటువంటి వాళ్ళు రాకుండా ఆ సృష్టి క్రమాన్ని కాపాడడం కోసం వారాహిదేవి కాశీలో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కాశీలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా వారాహి అమ్మవారు తిరుగుతుంది. కాబట్టి ఈ అపజయాలు అనేటటువంటి ఉండవు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే మరి పండితుల్ని సంప్రదించి చక్కగా ఆయన వారాహి అమ్మవారి భక్తుడు, కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన వాళ్ళ చిరంజీవి గారు కూడా ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి ఆటోమేటిక్ గా బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో కూడా వాళ్ళు ప్రత్యేక పూజలు ఫస్ట్ టైం క్యాంపెయిన్ స్టార్ట్ చేసేటప్పుడు అక్కడికే తీసుకెళ్లి వాహనాలు ఇచ్చేశారు. అయితే వారాహి అనే అమ్మవారిని అత్యంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఆ పేరు పెట్టాడు. అయితే ఆ పేరు పెట్టినప్పుడు వైసీపీ కార్యకర్తలు వీళ్ళు ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అది ఆర్మీ కలర్ లాగా ఉందనమాట, డార్క్ గ్రీన్ కలర్ లా. సో ఈయనది ప్రచారానికి ముందుకు వెళ్ళనివ్వరు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, అది ఇది అన్నారు. అవన్నీ ఆయన సంప్రదించుకుని అసలు నిజంగా ఒకనొక దశలో ఆ వాహనాన్ని ముందుకు వెళ్ళనివ్వరేమో, టెక్నికల్ ప్రాబ్లమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుకుంటుందేమో అని అందరూ భావించారు. అయితే ఆయన చదువుకున్నాడు, ఆయనకి లీగల్ కన్సల్టెంట్స్ ఉంటారు, అందరు ఉంటారు. అవన్నీ తెలియకుండా ఎందుకు వస్తాడు, ఆయన అన్ని చూసుకునే పెట్టాడు. ఏది ఏమైనప్పటికీ అప్పుడు మనం ఆ ప్రచారంలోనే మనం చాలా వీడియోస్ లో మనం చెప్పాం, దీనికి అడ్డు ఉండదు, ఈ వారాహి పేరు పెట్టుకున్న వాళ్ళకి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది అని. ఆ విధంగా వారాహి అమ్మవారి యొక్క వాహనం ముందుకు అడ్డంకులు లేకుండా ఎలక్షన్ ప్రచారంలో సూపర్ సక్సెస్ అయ్యాడు ఆయన. గురుగారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేస్తున్నారు కదా, అది ఎంతవరకు ఫలిస్తుందంటారు? ఎస్, ఆ ప్రచారంలో మొదటి భాగంగా వారాహి సక్సెస్ ఇచ్చింది అమ్మవారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ తర్వాత అనూహ్యంగా మరి ఈ సీట్లు 21కి 21 సీట్లు తెచ్చేసుకున్నారు. అమ్మవారు వచ్చేసి ఒక భక్తురాలైతే, ఏమండి అమ్మవారు వచ్చేసి ప్రత్యక్షమైపోయి బ్లెస్సింగ్ ఇచ్చేసిందా అండి పంపతీసి పవన్ కళ్యాణ్ గారికి అని నన్ను అడిగింది కూడా. వాస్తవం కూడా అది. అందుకని ఆయనకు చక్కగా అన్ని సీట్లు గెలవడం, అనూహ్యంగా డిప్యూటీ సీఎం అయిపోవడం, 5 పోర్ట్ఫోలియోస్ మినిస్టీరియల్ పోస్ట్ ఫోర్స్ తీసుకోవడం, ఇవంతా కూడా అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి ఆయన ఏం చేశారు, వారాహి అమ్మవారి దీక్ష 11 రోజులు తీసుకుంటూ చక్కగా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి, సహజ భక్తుడైన ఆంజనేయ స్వామి భక్తుడు,
కాబట్టి వెళ్ళి ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా వస్తుంది అన్న ఉద్దేశంతో 11 అయ్యప్ప స్వామి దీక్షలు అలాగా 41 రోజులు, అలా భవానీ దీక్షలు 21 రోజులు, 41 రోజులు మండల దీక్షలు ఉంటాయి. ఈయన 11 రోజుల దీక్షలు వేశారు. గురుగారు జాతక రీత్యా ఈ వ్రతం ఫలిస్తుందంటారా? అది మనం చూడాలా. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ సక్సెస్ వచ్చేసింది. మకర రాశి అయింది, ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం, చంద్ర తర్వాత కుజ రాహువులు మనకి మకరంలో ఉన్నారు. వృశ్చిక లగ్నం అయిన లగ్నంలో గురుడు ఉన్నాడు. రవి బుధ శుక్రులు సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతువు మరి కర్కాటకంలో, వృషభంలో శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది ఆయనకి రాశిస్థితి. కాబట్టి మనకి ఇక్కడ ఆయనకి రాహువులు, చంద్ర రాహువు నుండి కొన్ని అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి. ఈ చంద్ర రాహువులు ఉన్నప్పుడు ఈ ఉగ్ర సాధన, దేవీ సాధన బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఆయన అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క అమ్మవారి వారాహి అమ్మవారి సాధన చేశారు. ఖచ్చితంగా జాతకరీత్యా ఆయనకి ఫలిస్తుంది. ఎందుకంటే ఆయన అలాంటి సాధనే చేయాలి. కాబట్టి సక్సెస్ అయ్యారు. ఇంకా సక్సెస్ లో ఈ 5 సంవత్సరాలు సవ్యంగా పరిపాలించాలి, ఏ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలా. నెక్స్ట్ ఈ 5 years అయ్యే లోపల ఎవరికైనా సరే వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. ఆ భావాలు ప్రజల్లో రాకుండా ఆయన జాగ్రత్త పడుతూ ఉండడానికి ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్ష ఆయనకు ఉపయోగపడుతుంది. గురుగారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష ఎందుకు చేస్తుందంటారు? ఈ వారాహి దీక్ష ఇప్పుడు జగన్ గారు 5 సంవత్సరాలు చేశారు పరిపాలన, ప్రజా వ్యతిరేకత వచ్చింది. అదే ప్రజలు మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా కొత్త చూద్దాం, ప్రజల మెంటాలిటీ ఎప్పుడు కొత్త కొత్త, పాత ఒక రోత కొత్త ఒక వింత, ఇద్దాం ఛాన్స్ అని చెప్పి ఆయనకి ఇచ్చారు. మరి చక్కగా బ్రహ్మరథం బట్టి ఇచ్చినప్పుడు ఆయన మరి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు. జగన్ గారు కూడా మంచి పనులే చేస్తారు ఏ సీఎం అయినా. అయితే అనుకోకుండా మరి ప్రజా వ్యతిరేకత వచ్చింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, ఓడించారు కదా. అలాగే ఎవరికైనా ఇదే, నరేంద్ర మోడీ గారికి కూడా ఓట్లు తగ్గిపోయినాయి కదా, సీట్లు తగ్గిపోయినాయి. కాబట్టి ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంది. కాబట్టి ప్రజల్ని వశీకరణం చేసి తమ గ్రిప్ లో ఉంచుకోవడం కోసం, ప్రజలు మన మీద ఏహ్యభావం రాకుండా, ఒక ఎవర్షన్ రాకుండా రాజకీయ నాయకులకు అవసరం. మనకేంటి, ప్రజలతో మనకు పని ఉండదు, మన పని మనం చేసుకుని వెళ్తాం. కాబట్టి అలాంటి భావనలు రాకుండా వశ్యమై ఉండడానికి, తన కార్యక్రమాలు సవ్యంగా ముందుకు వెళ్ళడానికి, రాజకీయ రంగం అంటే శత్రువులు ఎక్కువ ఉంటారు, ఆ శత్రువుల నుంచి రక్షణ ఇచ్చేటటువంటిది ఈ వారాహి అమ్మవారు. అలాగే భూ సంబంధమైనటువంటి అమ్మవారి. కాబట్టి భూములకి ఆయన కుచుడు కూడా మకరంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ల్యాండ్స్ చాలా ఉన్నాయి, ప్రజలకు తెలిసినవి చాలా తక్కువ. ఎందుకంటే జాతకంలో మనకు కనబడిపోద్ది ఇక్కడ కుజ మంగళ యోగం, కుజ చంద్రమంగళ యోగం పట్టేసింది ఆయనకి. కాబట్టి ఆ విధంగా వ్యతిరేకత లేకుండా ఆస్తులు పెంచుకోవడం, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం కోసం వారాహి కఠిన ఉపవాసంతో చేస్తున్నాడు ఆయన, ఫాస్టింగ్ తో, ఒక పూటే భోజనం, పళ్ళు తింటూ పాలు తాగుతూ. మరి అలా అందుకని ఆ కారణంగా చేస్తున్నాడు ఆయన. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.